తాండూరు పట్టణంలో నిర్వహించే వ్యాపారులు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణం విలియం మూన్ స్కూట్లో KVGVM సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హోటల్, టిఫిన్ సెంటర్ల వ్యాపారులు, యజమానులకు ఫోస్టాక్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ స్వప్న పరిమల్, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వ్యాపారులు, నిర్వాహకులు హోటల్, టిఫిన్ సెంటర్లలో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆహారాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తిను బండారాలపై దోమలు, ఈగలు వాలకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ దుకాణాల వ్యాపారులు ఫుడ్ సేఫ్టీని పాటించడం బాధ్యతగా చూడాలన్నారు. అదేవిధంగా ఫోస్టాక్ శిక్షణ, సర్టిఫికేట్లు పొందిన వారికి ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నుంచి లైసెన్సులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ సునీత, KVGVM ఫోస్టాక్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అధికారులు సింధు, మోహన్ బాబు, శిక్షకులు యశోదాదేవి, సంజయ్, మెథడిస్ట్ సెంటర్ చర్చి DS జనార్దన్, బేకరీ అసోసియేషన్ అధ్యక్షులు MD ఇస్మాయిల్, స్వీట్ హౌస్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్, పవర్ జీషాన్, హోటల్ ముక్రామ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. एक अच्छा खाना करना और अच्छा मजे का खाना, सब चीजें हमको ऐसी चीजें मालूम नहीं थी। और सबसे बड़ी चीज क्या है, तांडव में पहली बार हुआ है ये जो भी चीज की नीति और चीजें का क्लियरिटी के साथ जो बताया गया, ये पहली बार हुआ था। और मैडम का एक्सप्लेनेशन तो లైవ్ సెషన్ కంప్లీట్ చేయడానికి, లైవ్ సెషన్ లో మీ అందరికీ నేర్పించడానికి ఈ వ్యాపారంలో అందరూ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. అయితే తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నప్పటికీ వారికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి, వారికి ఒక శిక్షణ ఇవ్వాలి, వారికి మెలకువలు ఇవ్వాలి. తయారీ రంగంలో ఎలా ఉండాలి, వారి కిచెన్ ఎలా ఉంచుకోవాలి, వారి పరిసరాలను ఎలా ఉంచుకోవాలి, తర్వాత వారు వ్యక్తిగతంగా వారి బిహేవియర్ని ఎలా కలిగి ఉండాలి అనేటువంటి ఈ యొక్క విషయాలను కూలంకషంగా ఒక 4 గంటలు మీ అందరికీ కూడా బేసిక్ క్యాటరింగ్ అండ్ కోవిడ్ అనేటువంటి ఈ కోర్సు మీకు 4 గంటలుగా మీకు గవర్నమెంట్ అఫీషియల్గా మీకు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ లో మన వద్ద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మనకు విక్రమ్ సింహారెడ్డి గారు మాట్లాడతారు. మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకుని వస్తుంది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి అట్లా వస్తూ ఉంటారు. పానీపూరి బండి దగ్గర పోయి ఆ పానీపూరి తింటూ అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా తిన్నారు. సో ఇప్పుడు సంవత్సరాలంతా ఇద్దరు పిల్లలు పెద్దగా అయిపోయారు. వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఒక రోజు ఫీవర్ వస్తుంది, ఇద్దరికి ఫీవర్ వచ్చింది, చూస్తే ఎయిడ్స్ వచ్చారు. డాక్టర్స్ ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు పిల్లలకు ఎయిడ్స్ వచ్చారు. ఎట్లా వచ్చిందంటే ఈ పానీపూరి బండి ఆ ఉల్లిగడ్డ కడేసి మన బ్లడ్ అలా పోయింది. సో బీ కేర్ఫుల్. హోటల్స్లో మీరు ఎవరు పెట్టుకుంటున్నారో సర్వెంట్స్, వాట్ దే ఆర్ డూయింగ్, వేర్ దే ఆర్ కమింగ్. సో యూ షుడ్ అబ్జర్వ్. సో ఇది మన పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మన పిల్లలు కూడా పానీపూరి అంటాం, లేకపోతే బర్గర్స్ అంటాం, వేరే ఏదైనా కూడా తినడానికి ఇది ఉంటారు. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మన సొసైటీలో మనం మన పిల్లలను మెయింటైన్ చేసుకుంటూ, పని వాళ్ళని కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడానికి నేను పని చేస్తున్నాను. మరొకసారి మన ఫుడ్ చక్కగా మీరు మెయింటైన్ చేసుకోవాలా, ఎప్పటికప్పుడే తాజా అట్లాంటి మీతో మనం చేసుకుంటున్నాం. మేమేం చేస్తామంటే ఓన్లీ ప్రేర్ చేస్తాం సబ్జెక్ట్ వల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఒక వృత్తిపరంగా ఫుడ్కు సంబంధించిన వ్యాపారస్తులను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరు ఫుడ్ ఎట్లా తయారు చేస్తున్నాము, ఎట్లా సేఫ్టీగా తయారు చేయాలి, విగ్రహించే విధానం ఎట్లా అనేది వాళ్ళ నాకు తెలిసి పూర్తి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీరందరూ కూడా భవిష్యత్తులో మీకు ఫుడ్ సంబంధించిన సాధ్యమైన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తో సేఫ్టీగా ఒక రకంగా ఫుడ్ పైన ఆధారపడిన బిజినెస్ చాలా ఉన్నాయి. ఏ బిజినెస్ తీసుకున్నా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ చేతుల్లోనే పట్టణానికి సంబంధించిన కానీ మిగతా పల్లెల నుంచి వచ్చిన మన పట్టణానికి వచ్చిన వాళ్ళకు సరైన ఫుడ్ విషయంలో సరిగ్గా అవగాహనతో ఫుడ్ అందిస్తారని చెప్పి ఆశిస్తూ
ఈరోజు ఏర్పాటు చేసిన ప్రతి అంశాన్ని డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అందులో గమనిస్తూ ప్రతి సేఫ్టీగా ప్రజలకు అందులోనే ఈ బాధ్యతగా ఫీల్ అయ్యి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కాబట్టి ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వీళ్ళకి ట్రైనింగ్ పార్ట్నర్ గా తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడానికి పంపించారు. మేము ఇంతకుముందు డౌట్ వచ్చి వాళ్ళ నుంచి అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ పార్ట్నర్ గా అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి పట్టణంలో ఫుడ్ సేఫ్టీ పైన ఫ్యూచర్ లో కూడా మళ్ళీ తనిఖీ చేయడానికి కానీ సరైన అధికారాలు ఇవ్వడానికి కానీ మళ్ళీ ఒక మున్సిపల్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టేసి మళ్ళీ సరైన సర్టిఫికేట్స్ ఇస్తాము. కానీ ఈ సర్టిఫికేట్ తో పాటు కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కానీ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదందరూ కూడా వ్యాపారస్తులు అందరూ గమనించి ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో కూడా తమ జాగ్రత్తలు తీసుకొని సరైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తారని ఆశిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి ట్రైనర్స్కి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి, అలాగే ఇక్కడ చేసినటువంటి